శ్రీశైలానికి ఉత్తర ద్వారం అని పిలిచే ఉమామహేశ్వరం గురించి మీకు తెలుసా? నల్లమల్ల అడవుల మధ్యలో, కొండల మధ్య ఉన్న ఈ ఆలయంలో చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎండాకాలంలో కూడా నీళ్లు వచ్చే ఒక జలధార ఉంది. అసలు ఆ జలధార ఏంటి? ఇక్కడ ఇంకా ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి? అవన్నీ ఈ వీడియోలో చూద్దాం పదండి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలో నల్లమల్ల కొండల్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రమే ఉమామహేశ్వరం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, మధ్యలో ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయం. ఉమామహేశ్వరం చేరుకోవడం కూడా చాలా సులభమే. హైదరాబాద్ లేదా మహబూబ్ నగర్ వైపు నుంచి వస్తే ముందుగా అచ్చంపేటకు చేరుకోవాలి. అక్కడి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉమామహేశ్వర క్షేత్రం ఉంటుంది. బస్సులు, ఆటోలు లేదా సొంత వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వస్తే నల్లమల్ల కొండల మధ్య ప్రయాణం కూడా ఈ ట్రిప్లో ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అయితే మనం ఇప్పుడు కొండపై ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ముందు కింద ఉన్న భోగమహేశ్వరాన్ని కూడా ఒకసారి దర్శించుకుందాం. ఎందుకంటే ఉమామహేశ్వరం అంటే కేవలం కొండపైన ఉన్న ఆలయం మాత్రమే కాదు, కొండ కింద ఉన్న భోగమహేశ్వరం కూడా ఉంటుంది. ఇక్కడే పంచలింగాల క్షేత్రం కూడా ఉంది. ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా ఉంది. భోగమహేశ్వరం నుంచి కొండపై ఉన్న ఆలయం వరకు బస్సులు నడుస్తాయి. సాధారణంగా ప్రతి 15 నిమిషాలకు సర్వీస్ ఉంటుందని ఆలయ అధికార వెబ్సైట్ లో పేర్కొన్నారు. ఒక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక ఈ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా ఉంది. కింద నుంచి కొండపై ఉన్న ఆలయం వరకు దాదాపు 600 మెట్లు ఉంటాయి. ఇప్పుడే మనం మెట్ల మార్గానికి అయితే చేరుకున్నాం. నడుచుకుంటూ వచ్చినాం. ఎందుకంటే బస్సులో అంటే 50 రూపాయలు అన్నారు కదా, మనం దాదాపు 8 మంది ఉన్నాం. స్టార్ట్ అయినాం. ఇప్పుడే స్టార్ట్ అయినాం. సగం దూరం వచ్చేసినాము. 600 మెట్లు ఏమన్నారు. సగం వచ్చే లోపే చెమటలు ఎట్లా కడుతున్నాయి కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తలేవు కానీ దమ్మకితే ఒక రేంజ్లో వస్తున్నాయి. కానీ లొకేషన్స్ అబ్బాబాబా బాగున్నాయి. మంచి వర్షాకాలంలో వచ్చినాం కదా, ఏడ పోయినా సరే పచ్చగా 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 ఇట్లుంటే నాకు జర కొంచెం నచ్చుతాయి. అందుకే ఇట్లాంటి కొండలలో ఉన్నాయి. అవి నేను మెయిన్గా సెలెక్ట్ చేసుకుంటున్నా వీడియోలలో కూడా చూస్తే. ఇన్ని చెమటల కష్టం తర్వాత మనమైతే చేరుకున్నాం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానానికి. కనిపిస్తుంది కదా, లొకేషన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇక్కడ వాతావరణం మరింత అందంగా ఉంటుంది. ఇక ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథ విషయానికి వస్తే, స్థల పురాణాల ప్రకారం పార్వతీదేవి అంటే ఉమాదేవి పరమశివుడి కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేసిందని చెబుతారు. ఆమె తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమై స్వయంభూ లింగ రూపంలో వెలిశారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి ఉమామహేశ్వరం అనే పేరు వచ్చింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, త్రేతాయుగంలో రావణాసురుని సంవరించిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాతక నివారణ కోసం ఈ క్షేత్రాన్ని దర్శించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక చారిత్రకంగా చూస్తే కాకతీయుల కాలంలో ఈ ఆలయ నిర్మాణాన్ని జరిగినట్లు స్థానికులు చెబుతారు. ఈ ఉమామహేశ్వరాన్ని శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఉత్తర ద్వారంగా అని ఎందుకంటారో తెలుసా? 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీశైలం ఒకటి. లింగ స్వరూపుడైన మల్లికార్జునుడు, శక్తి స్వరూపిణి భ్రమరాంబ వెలిసిన క్షేత్రం శ్రీగిరి. సుమారు 150,000 చదరపు అడుగుల వైశాల్యం గల శ్రీశైలానికి తూర్పు ద్వారం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, దక్షిణ ద్వారం కడప జిల్లాలోని సిద్ధవటం, పశ్చిమ ద్వారం మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ క్షేత్రం, ఉత్తర ద్వారం అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వరం. ఈ 4 ప్రధాన ద్వారాలతో పాటు 4 ఉపద్వారాలు కూడా ఉన్నాయి. అందుకే శ్రీశైల దర్శనానికి వెళ్లే భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉమామహేశ్వరానికి ప్రత్యేక స్థానం ఉంది. పైకి రీచ్ అయినాం కదా, ఈ చెమటలు మాత్రం అస్సలు ఆగని కూడా ఆగలేవు. బయట టెంపుల్ ఓవర్వ్యూ చూసుకోండి. లోపల కూడా కెమెరాస్ అలవ్ లేవు కాబట్టి బయట నుంచి చిన్న చిన్న క్లిప్స్ పెడతా. భక్తుల కోసం ఇక్కడ దర్శన సౌకర్యాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయ దర్శన సమయాలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉంటాయి. ఇక్కడ భక్తుల కోసం వసతి, అన్నదానం వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిత్య అన్నదాన సత్రం కూడా ఉందంట, కానీ మనం ఆల్రెడీ 2 వరకే ఉంటుందంట. అది మనం ఆల్రెడీ ఇప్పుడు 6 అవుతుంది, ఎంత అవుతుందో టైం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుందంట. సో మనం టైం అయిపోయినాక వచ్చినాం కాబట్టి మనకు ఫుడ్ అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక్కడ సైడ్కి వెళ్ళి. అది ఇక్కడికి వెళ్ళి
రిపేర్ చేస్తారనుకుంటా. బాయ్ ఇన్నే ఉన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గమనించే మొదటి ప్రత్యేకత ఈ కొండ ఆకారం. ఆలయానికి చుట్టుముట్టు కొండలు అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల ఆలయ ప్రాంగణంలో నేరుగా ఎండ తక్కువగా పడుతుందని చెబుతారు. అందుకే బయట ఎంత ఎండ ఉన్నా ఆలయ పరిసరాల్లో మాత్రం వాతావరణం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవైపు నల్లమల్ల అడవి, మరోవైపు కొండలు, మధ్యలో ఈ శివాలయం. ఈ వాతావరణమే ఉమామహేశ్వరాన్ని మిగతా క్షేత్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక ఇప్పుడు మనం ఈ క్షేత్రంలో మరొక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. పాప వినాశనం జలధార. కొండల్లో నుంచి వచ్చే ఈ నీటి ప్రవాహం గురించి ఎన్నో ఏళ్లుగా స్థానికంగా విశేషమైన కథనాలు ఉన్నాయి. ఎండాకాలంలో కూడా ఇక్కడ నీటిధార కనిపించడం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. మెల్లగా పైకి వెళ్దాం. కానీ లొకేషన్స్ అబ్బా చెప్పలేము అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. పైకి పోదాం. ఇక్కడ ముడుపులు కూడా చాలా కట్టిండ్రు చాలా మంది. భక్తులు ఈ నీటిని పవిత్రంగా భావించి తలపై చల్లుకుంటారు. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతకాలంగా ఇక్కడ ప్రవహిస్తుంది, ఇలాంటి విషయాలే ఈ ప్రదేశంలో మరింత ఆసక్తిని పెంచుతాయి. మీరు ఇక్కడికి వస్తే ఈ జలధారను మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఉమామహేశ్వరం గురించి స్థానికంగా వినిపించే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రహస్య సొరంగ మార్గాల కథ. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి శ్రీశైలానికి వెళ్లే రహస్య మార్గం ఉండేదని స్థానికులు చెబుతారు. అంతేకాదు ఈ కొండ ప్రాంతంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి సంబంధించిన కోట ఆనవాళ్లు ఉన్నాయని కూడా కథనాలు ఉన్నాయి. కార్తీక మాసంలో అలాగే జనవరి సమయంలో జరిగే ఉత్సవాల్లో ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండల మధ్య నుంచి వచ్చే చల్లని గాలి, ఆలయ గంటల శబ్దం, చుట్టూ నల్లమల్ల అడవి, ఇవన్నీ కలిస్తే ఉమామహేశ్వరంలో ఒక ప్రశాంతమైన అనుభూతి వస్తుంది. ఇవన్నీ ప్రత్యేకతలు కలిసిన ఈ ఉమామహేశ్వరం నిజంగా ఒక్కసారైనా సందర్శించాలి. మీరు ఇంతకుముందు ఉమామహేశ్వరానికి వచ్చారా? వచ్చి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి తెలుగులో అద్భుతమైన దేవాలయాలు, ట్రావెల్ ప్లేసెస్, తెలియని ఇలాంటి మరిన్ని ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే ట్రావెల్ విత్ నిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరో అద్భుతమైన ప్రదేశంతో మళ్ళీ కలుస్తాను. ఓం నమః శివాయ.